మీది ఇన్నేళ్ల వైవాహిక జీవితాన్ని అభిప్రాయ భేదాలు వచ్చుండొచ్చు, లేదా కొంత మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చుండొచ్చు, అపార్థాలు వచ్చుండొచ్చు. ఎలా దాన్ని ఇన్నేళ్లుగా నిలబెట్టుకోగలిగారంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, ఇంతవరకు ఏం అట్లాంటివి ఏం రావండి, అయ్యో, సందర్భాలు లేవు. మేడం కూడా అసలు నో కంప్లైంట్స్. ఆమె సైలెంట్ గా ఉంటుందండి, నేనేం చెప్తా మీరు కూడా మీ గురించి కూడా కంప్లైంట్స్ లేవు. సో నైస్. అసలు ఫస్ట్ టైం వింటున్నాను సార్ ఏవి లేవని. ఏం లేదు, జీరో. ఎలా సాధ్యపడుతుంది అలాగే అసలు? అండర్స్టాండింగ్ అంతే. బేసిక్ గా ఇంత ముక్కుసూటిగా ఉంటారు కదా మీరు, ఛానల్లో కానీ ఇక్కడ కానీ మీకు ఇబ్బంది అవ్వట్లేదండి? చెప్పండి, ఏమైంది, నన్ను ఏం చేస్తారు ఎవరేమన్నా? నేను తప్పు చేస్తే భయపడాలా? నేను తప్పు చేయను, తెలిసి తెలియక కూడా తప్పు చేయను. ప్రతిదీ చేసే ముందు ఆలోచన చేస్తాను. నాకు రైట్ అని పెట్టి చేస్తాను, లేకపోతే చేయను. రిమోట్గా చెప్తాను నేను చేయను. ఒకటి ఉంటే అప్పుడు ఏముంటుంది నాకు? మీరు అన్నట్టు 1 year పైన అయింది. మాకు 25 మంది బోర్డు సభ్యులు ఉన్నారు. ఎంత కోఆపరేటివ్ అంటే, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. కానీ మా చైర్మన్ ఏం చెప్తే అది కరెక్ట్ అంటారు. ఎందుకంటారు ఇట్లా? వాళ్ళు స్టడీ చేశారండి. ఊరికే అంత పెద్దవాళ్ళు గుడ్డిగా నా ఎముడు ఓకే అంటారు కదండి. అబ్జర్వ్ చేశారు 6-7 నెలలు నా నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, నా బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు బాగా స్టడీ చేసి చైర్మన్ ఓకే అంటే ఓకే, చైర్మన్ నాట్ ఓకే నాట్ ఓకే, అట్లా ఉంటుంది. బోర్డు కూడా బయట బోర్డు పెట్టారు, నో బొకేస్. ఏంటండి ఆ సంస్కృతి మనది కాదు కదమ్మా. సంస్కృతి మన ఓ రూమ్ నిండా ఉంటాయి, ఏం చేసుకోండి బాబా అన్ని, ఎందుకు ఊరిగా వేస్ట్. అట్లని వద్దన్నాను కానీ తలకాయ నొప్పి ఇవన్నీ. కానీ సార్ మీకు కూడా కోపం వస్తూ ఉంటుందా? బేసిక్ గా చాలా కూల్ గా. అవునా? అమ్మో, ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది? చెప్పిన పని చేయకపోతే కోపం రాదా? ఇందాక చెప్పారు, ఫస్ట్ మీరు వచ్చినప్పుడు పలకరించినప్పుడు ఆయన ఏదో ఆలోచనలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. అసలు నవ్వుతారా అనిపించింది సార్ నాకు నిజంగా. ఏం లేదు, నాకు ఎందుకు సాడ్ గా ఉన్నానంటే, సార్ ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈవోగా. బాధేసింది నాకు. చాలా మంచి వ్యక్తి. నేను 4.5 నెలల నుంచి ఆయనతో జర్నీ చేసి క్లోజ్ గా చూశాను నేను. చాలా మంచి ఆనెస్ట్ వ్యక్తి, దైవభక్తుడు, ఇలాంటి తప్పు చేయని వ్యక్తి ఇవాళ ట్రాన్స్ఫర్ అయ్యాడే. ఇక రాబోయే ఈవోతో నేను ఎలా ఉండాలి, సింకనైజ్ అవుతుందా లేదా, నేను కలిసి పని చేస్తానా లేదా అనే కొంచెం బాధలో ఉన్నాను అంతే.